నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. గురుగారు, మే మాసంలో తులారాశి వారికి ఈ నెల అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? సజ్జోజాతం ప్రపజ్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవే భవశ్వమాన్ భవోద్భవాయ నమః. పరమేశ్వరార్పణమస్తు. తులారాశి వారు చిత్తా నక్షత్ర 3, 4, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి సంభవిస్తారు. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. తన మీద తనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అరే నేను కూడా చేయగలుగుతున్నానే, నాకు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది, నన్ను గుర్తిస్తున్నారు అనేటువంటి అవకాశం మే 2వ తారీఖు నుంచి ప్రారంభం. అంటే ఇన్నాళ్ళు కొంచెం వీళ్ళు లోగా ఉండటము, నా వల్ల ఏది కాదనే భావంతో ఉన్నారు గురుగారు. వీళ్ళ ఆలోచన ఏమిటంటే మనమేం చేస్తాంలే, మన వల్ల కాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే తన గురించి తను తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు నాలో కూడా ఒక అద్భుతమైన శక్తి ఉంది, నేను కూడా చేయగలుగుతాను, నేను ఏదన్నా అనుకుంటే చేసేటువంటి అవకాశం నాకు అమ్మవారు కలగజేస్తుంది అనేటువంటి నమ్మకం, తన మీద తనకి కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి గౌరవం అనేటువంటి సమాజంలో మే 2వ తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. తులారాశి వారు ధనాన్ని ఎంతగా అయితే దాచుకుంటారో, ఆర్థిక సమస్యలు, ఇంతకుముందు ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తీసివేయడానికి ఆలోచన, ఆచరణ 2 కూడా సంభవిస్తాయి. ₹1,00,000 అప్పు ఉందనుకోండి, ఆ ₹1,00,000 అప్పులో 70,000 వరకు తీర్చేటువంటి అవకాశము, ఆలోచన, ఆచరణ 3 కూడా పూర్తవుతాయి. అయితే ఈ తులారాశి వారు కాస్త బంగారు వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం 18, 19 తారీఖుల నుంచి జరుగుతుంది. 18, 19 తారీఖుల నుంచి కూడా బంగారు ఆభరణాల మీద జాగ్రత్త వహించాలి. ఎక్కడ పెట్టుకుంటాను గుర్తుపెట్టుకోండి, లేకపోతే అవి జరిగిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. విద్యార్థులకి పర్వాలేదు, మా వాడు పాస్ అవ్వడం అనుకున్నాం, బాగానే పాస్ అయ్యాడు అంటే నేను చదువుతున్నాను అనేటువంటి అవకాశం ఏర్పడడం, తన గురించి తెలుసుకోవడం, అనూహ్యంగా తనకు కావాల్సినటువంటి కాలేజీలో సీట్లు సంపాదించుకోవడం, అద్భుతమైన ఫలితాలు రావడం, విద్యార్థులకి తనకు కావాల్సిన కాలేజీలో తనకు కావాల్సినటువంటి సీట్ సంపాదించుకోవడం, నేను కూడా చదవగలుగుతున్నాను అనేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. గర్భిణీ స్త్రీలు అంతా కూడా వ్యవస్థలో ఏ ఇబ్బంది ఉండదు, జరుగుతూ ఉంటుంది. ఆడవారికి ఆరోగ్య సమస్య అనేటువంటిది ఏర్పడదు. రైతు కాస్త ఇబ్బంది పడినా సరే, తను అనుకున్నటువంటి ధనం రాకపోయినా పర్వాలేదు, మరొకసారి వస్తుంది, ఏమైంది ఈసారికి అనేటువంటి మనోధైర్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఇదే విధంగా ఉద్యోగస్తుల్లో కూడా తన ధైర్యం ఏర్పడి నేనుంటేనే ఈ సంస్థలో నడుస్తున్నాయి అనేటువంటి ఒక నమ్మకం, నీ వల్ల మేమందరం కూడా బాగున్నామని చెప్పి మిమ్మల్ని ప్రేరేపించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. 10వ తారీఖు నుంచి, మే 10 నుంచి సినీ రంగంలో మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి. ఈ తులారాశి వారు 12వ తారీఖు పౌర్ణమి, స్వాతి నక్షత్రయుక్తం రావడం వల్ల వీరు ఏదన్నా సరే అమ్మవారి దేవాలయం అంటే పెద్దమ్మ గుడి కానీ, లేకపోతే రేణుకెళ్ళమ్మ కానీ, లేదా చిత్తారమ్మ కానీ, ఏదన్నా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కనకాంబరాల పుష్పాలతో అర్చన చేయించండి. కనకాంబరాలతో అమ్మవారి అర్చన చేయించి, అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ తీసుకుని 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28వ తారీఖు వరకు కూడా నిత్యము ఆ కుంకాన్ని ధరించడానికి చూడండి. దీనివల్ల మీరు అనుకున్నటువంటి ఫలితం అంటే మనకు నమ్మకం కలిగిన తర్వాత ఆ నమ్మకం నుంచి ఇంకొక 2 అడుగులు ఎదరికి వేసేటువంటి ధైర్యాన్ని అమ్మవారు ఆ కుంకుమ ద్వారా మనకి కలగజేస్తూ ఉంటారు. గురుగారు, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది ఈ నెల? ఆర్థిక స్థితిగతులు అనేటువంటివి చాలా మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఒడిదుడుకులు ఉన్నా కూడా, ఇంతకు ముందు పడ్డాము ఇప్పుడు పడుతున్నాం కదా, మనకు కొత్త ఏముందిలే, నడుస్తోంది కదా అనేటువంటి అవకాశం ఉంటుంది. అద్భుతంగా ఇంకొక రూపాయి సంపాదించడం అనేది జరగదు. కానీ తన మీద తనకున్నటువంటి నమ్మకం వల్ల ఈ నెల కూడా ఏం కాదు అనేటువంటి ఒక మనోసంకల్పంతో ఎదరికి వెళ్తూ ఉంటారు. విదేశాలకు వెళ్దామని ప్రయత్నం చేసేటువంటి వారు ఈ మే నెల 10వ తారీఖు తర్వాత మీరు శ్రీకారం చుట్టండి, మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక వివాహయుక్తంతో వివాహం ఎవరైతే గావించుకుందాం అనుకుంటున్నారో వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కొంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుంది అంటారా వీళ్ళు?
వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారు జూలై తర్వాత నుంచి శ్రీకారం చుట్టుకోవడం మంచి ఫలితాలు ఇస్తాయి. అప్పటి వరకు కూడా కాస్త ఇబ్బంది పడుతూనే కాలం నడుపుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు ప్రయాణం చేసుకోండి. ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు గురుగారు, ప్లాట్లు కొనాలన్నా లేదంటే ఏదైనా స్థలం కొనాలన్నా సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇన్వెస్ట్మెంట్ పెడదాము స్థలం మీద కానీ ఇళ్ళ మీద కానీ అనుకున్నటువంటి వారు ఈ నెల వదిలేసేయండి. ఫలితం వచ్చినా కూడా మీరు ఎదరికి వెళ్ళినా లేనిపోని చికాకులు కొని అనేది జరుగుతుంటుంది. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో భూ సంబంధిత గృహ సంబంధిత ఇన్వెస్ట్మెంట్లు పెట్టద్దు. ఇక తగు జాగ్రత్తలు ఇలాగ ఇప్పుడు భూమికి సంబంధించి చెప్పారు, బంగారం విషయంలో చెప్పారు. ఈ నెలంతా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయాల్లో ఉండాలి గురుగారు? వీళ్ళు మరీ జాగ్రత్తగా అంటే తన మీద తనకు నమ్మకం కలిగిన తర్వాత విషయాల్ని మర్చిపోతారు. అందుకోసం వీరు ఉండవలసిన జాగ్రత్త బంగారము, ఈ భూ పెట్టుబడి, నాలాంటి వాళ్ళని ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం అనేటువంటి ఈ మూడు ఈ నెల చెయ్యొద్దు. ఈ నెల మీరు డబ్బులు ఇచ్చినా తిరిగి రావంటారు, అవి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏ కోసానా కనబడదు మీకు. కాబట్టి కష్టం కోరి తెచ్చుకోవద్దు, ఈ నెల విడిచిపెట్టేయండి. గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళు ఈ నెల? వీరు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక వేకువజామున నిద్రలేచి కాలకృత్యములు పూర్తి చేసి తలస్నానాలు ఆచరించుకుని మంగళవారము శుక్రవారము ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె 2 నూనెలు కలిపి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దేవి దీప దుర్గ సూక్తం అనేటువంటిది ఉంటుంది. ఆ దేవి దీప దుర్గ సూక్తాన్ని విని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని దద్దోజనం కానీ లేదా చెద్దన్నం కానీ నైవేద్యం పెట్టండి. ఒకవేళ దేవీ దుర్గ కవచం అనేటువంటి దీపా దుర్గ కవచం, దేవి దీపా దుర్గ కవచం అనేటువంటిది మీరు సెర్చ్ చేసినప్పుడు దొరకలేదు అనుకోండి, మీరు ఏం చేస్తుంటారంటే అమ్మవారి దగ్గర ఎదురుగా కాస్త పసుపు కుంకుమ ఇవి రెండిటితోటి దేవీ ఖడ్గమాల చదువుతూ అమ్మవారి దగ్గర ఆ కుంకుమార్చన గావించుకోండి. ఇలా గావించడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి మీకు ఏర్పడతాయి. మీ యొక్క నమ్మకానికి కాస్త అమ్మవారు తోడుండి ఇంకో 4 మెట్టు ఎదరగ నడిచేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. గురుగారు విశేషంగా వీళ్ళు ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు? తులారాశి వారు ఈ నెల దానం చేయడం అనేటువంటిది అంత అవసరం లేని విషయం అండి. దాన వ్యవస్థ వరకు అవసరం లేదు. అమ్మవారి దగ్గర మాత్రం నేను చెప్పిన విధంగా నువ్వుల నూనెతో కొబ్బరి నూనె 2 మిక్స్ చేసి దీపం వెలిగించుకోండి, అంతా అమ్మవారు చూస్తున్నారు. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.